క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి నీ సన్నిధిలో అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావేవా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. హృదయపూర్వకంగా సంగమంతా రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం, నీకే ఆరాధన. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే. నన్ను నడిపించితివే. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. బిగ్గరగా స్వరమెత్తి ఆయనకే, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి,
యేసయ్యా యెహోవా దగ్గరగా సగమతో ఏక స్వరముతో ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా హల్లెలూయా దగ్గరగా స్వరమైన దేవుని స్తుతిద్దామా పరిశుద్ధుడ ఆత్మదేవా ఆత్మస్వరూపి నీకు స్తోత్రం బలమైన దేవా మా దుర్గమా నీకు స్తోత్రం నన్ను నడిపించబడడానికి వందనాలు కష్టములో నుండి నన్ను విడిపించబడడానికి స్తోత్రం ఆపదలో నన్ను ప్రభా విడిపించిన యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అని బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని స్తుతిద్దామని హల్లెలూయా 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 ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి చివరిసారిగా స్వరమెత్తి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు క్రీస్తునందు ప్రియమైన వారులారా, అనుదినము ఈ ప్రార్థనా పోరాటములు ఈ విధముగా దేవుని ఆరాధించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటములో అందించబడుచున్న వాక్య సందేశముల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ప్రియులరి ప్రార్థన పోరాటంలో చేయుచున్న ప్రార్థనల ద్వారా మనం ఎంతగానో దీవించబడుచున్నాము. ఈ ప్రార్థనా పోరాటమును మనమందరూ కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఫస్ట్ టైం ఈ ప్రార్థనా పోరాటమును మీరు చూస్తున్నట్లయితే ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రియులరా, దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. ప్రియులారా, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగుజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలనని మనము చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. శుభకరమైన ప్రయాణము కొరకు వాక్యశక్తి పొందుకొనము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోచున్నాం. వాక్యము శక్తి గలది, వాక్యము బలమైనది. బైబిల్ గ్రంథము బలమైనది,
ప్రియులారా, శక్తి కలిగినటువంటి వాక్యములో మనం చూస్తున్నప్పుడు వాక్యములో నా శక్తిని మనం పొందుకోవాలి అంటే వాక్యానుసారముగా మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మనము తినాలి. వాక్యాన్ని మనము విన్నప్పుడు తిన్నప్పుడే మనం బలాన్ని పొందుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవుని ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు, దేవుని వాక్యమును అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒకరోజు చదివి మూలన పెట్టే గ్రంథము కాదు బైబిల్ గ్రంథం. ప్రతిదినము పఠించవలసిన శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ గ్రంథాన్ని మనము ప్రతిరోజు పఠించాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి. బ్రతుకు దినములన్నిటిను చదవవలసిన గ్రంథము బైబిల్ గ్రంథము. 119వ కీర్తన 17వ వచనము. నీ సేవకుడినైన నేను బ్రతుకునట్లు నా యెడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. కీర్తనకారుడైన దావీదు దేవుని వాక్యమును బట్టి నడుచుకొనుచుందును అంటున్నాడు. దేవుని వాక్యము ఎటు నడిపిస్తే అటు నడిచేవాడుగా దావీదున్నాడు. ఎలా నడిపిస్తే అలా నడిచేవాడుగా దావీదున్నాడు. నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచుందును అంటున్నాడు. ఆ వాక్యం యొక్క శక్తి ఎంతో గొప్పది. వాక్యము మనలను నడిపించేదిగా ఉన్నది. ఆ వాక్యము మనలను బ్రతికించేది. ఆ వాక్యము మన బాధలలో నెమ్మది కలుగు చేసేది. ఈ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియులరా, వాక్య శక్తి మనల్ని బ్రతికించి మనకు నెమ్మదినిచ్చి మనలను చక్కగా నడిపించేదిగా ఉన్నది. వాక్య బలముతో మనము నడవలసిన వారిగా ఉన్నాం. 119వ కీర్తన 105వ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులరా, దేవుని వాక్యము దీపమై ఉన్నది. ఈ వాక్య దీపము మన త్రోవకు వెలుగై ఉన్నది, మన పాదములకు దీపము. దేవుని వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు కీర్తనకారుడు. నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. కనుక దేవుని వాక్యం అనే దీపమే లేకపోతే మనము అడుగు తీసి అడుగు ఎక్కడ వేయుచున్నామో మనకు అర్థం కాదు. మనము అడుగు వేయాలి అంటే చీకటిలో మనము అడుగులు వేయలేం. వాక్య వెలుగులో మనము నడవవలసిన వారిగా ఉన్నాం. వాక్యము దీపమై ఉన్నది. ఈ వాక్యమనే దీపము మన పాదములకు దీపము. ఆ దీపము మనలను నడిపించేదిగా ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. గొంతులో పడిపోకుండా, ముళ్ళలో మన అడుగులు పడకుండా, రాళ్ల దెబ్బలు తగలకుండా, ఎదురు దెబ్బలు తగలకుండా ఆ దీపము మనకు సహాయం చేసేదిగా ఉన్నది, త్రోవను చూపించేదిగా ఉన్నది. దేవుని వాక్యమనే దీపము మన త్రోవకు వెలుగు గనుక, మన పాదములకు దీపము గనుక, ఆ దీపమే లేకపోతే మన ప్రయాణము సాగదు. శుభకరమైన ప్రయాణము కలగాలంటే ఇట్టి వాక్య శక్తి మనలను నడిపించేదిగా ఉన్నది. గాఢాంధకారమనే ఈ లోకమనే లోయలో మనము సంచరించుచున్నాము. దేవుని వాక్యమనే దీపమే లేకపోతే ఈ గాఢాంధకారములో మనము భయపడేటువంటి వారిగా ఉంటాం. దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన భయాలు తొలగిస్తుంది, మన త్రోవను సరళము చేస్తుంది, చక్కగా నడవలసిన మార్గమును మనకు చూపిస్తుంది. హెబ్రీ పత్రిక 4:12లో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము బలమైనది అని వాక్యములు మనం చూస్తున్నాం. సజీవమైనది. బలమైన వాక్యము మనలను బలవంతులుగా చేయుచున్నది. సజీవమైన వాక్యము మనలను సజీవులనుగా చేయుచున్నది. ఈ వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరొచ్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేదిగా ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. శక్తిగల వాక్యము మనలను శక్తితో నింపి నడిపించే వాక్యమైనది. యాకోబు 1:21లో అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి
మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. రక్షించుటకు శక్తిగల వాక్యము, స్వస్థపరచుటకు శక్తిగల వాక్యము, విడిపించుటకు శక్తిగల వాక్యము, ఆదరించుటకు శక్తిగల వాక్యము, నడిపించుటకు శక్తిగల వాక్యము, ఇట్టి శక్తిగల తన వాక్కు ద్వారా ఆయన మనల్ని నడిపించుచున్నాడు. ఈ ప్రార్థనా పోరాటములో ఆయన తన వాక్కును వినిపింపజేయచ్చు. ఆయన మనలను ప్రతిదినము కూడా ఆయన ఆత్మీయముగా మనను నడిపించుచున్న దేవుడుగా ఉన్నాడు. ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి అంటే, మన ప్రయాణము సాగాలి అంటే, ఈ విశ్వాస యాత్రలో ప్రియులారా శుభకరమైన ప్రయాణం మనకు కలగాలంటే ఈ జీవిత యాత్రలో దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య బలము చేత నింపబడి వాక్యము ద్వారా మనం ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వాక్యము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు తన వాక్కును మనకు వినిపింపచేస్తాడు. మనము కుడి తట్టైనను ఎడమ తట్టైనను మనము తిరిగినప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు తన వాక్కును మన చెవులకు వినిపింపజేయుచున్నాడు. మనము నడవలసిన మార్గమును ఆయన మనకు బోధించు దేవుడై ఉన్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించెదను అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనము నడవలసిన మార్గాన్ని ఆయన బోధించుచున్నాడు. ఆ మార్గములో మనం నడుచుకున్నప్పుడు మనకు సమాధానము కలుగును. యేసు మార్గములో మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది, మనకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆయన నడిపించే మార్గములో మనము నడుచుదుముగాక. దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని నడిపించుచున్నాడు. ప్రయాణము చేయుటకు శక్తి కావాలి. నీరసించిపోకుండా, అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా ప్రయాణము చేయాలి అంటే దేవుని వాక్యమని ఆహారాన్ని భుజిద్దాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని ఇర్మియా భక్తుడు అంటున్నాడు. దేవుని వాక్యాలు మనకు వినబడుచుండగా ఈ వాక్యమని ఆహారాన్ని మనము భుజించుదుముగాక. ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో మనము శక్తిని పొందుకొని ఈ భోజనపు బలము చేత, ఈ ఆత్మీయమైన వాక్యముల ద్వారా బలము పొందుకొని అలసిపోక, అలయక, సొమ్మసిల్లక ముందుకు సాగిపోవుదుముగాక. శుభకరమైన ప్రయాణము మనందరికీ కలుగునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అనుదినము నీ వాక్యము చేత మీరు మమ్మలను బలపరచుచు తృప్తిపరచుచున్నందుకై నీకు స్తోత్రములు. ఈ వాక్యము ద్వారా వచ్చే ఆ బలాన్ని మేము పొందుకొని, ఈ వాక్యాన్ని విని, ఈ వాక్యాన్ని మేము భుజించి, వాక్యము ద్వారా వచ్చే బలాన్ని, శక్తిని మేము పొందుకొని ఈ వాక్యానుసారముగా మేము ప్రయాణము చేసినప్పుడు అది శుభకరమైన ప్రయాణముగా ఉంటుందని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. మరణ మార్గములలో వెళ్ళిపోకుండా, మేము పడిపోకుండా, మా పాదములకు దీపముగా ఉండి మమ్మల్ని నడిపించుచున్న యేసయ్యానికి వందనాలు. మా పాదములకు దీపముగా ఉన్న నీ వాక్యము ద్వారా మీరు మమ్మలను నడిపించుచున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వాక్య శక్తిని పొందుకొని ప్రయాణము చేయుటకు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎక్కడ ఆగిపోక సాగిపోయే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని శక్తితో నింపమని, శక్తితో నింపబడి ప్రయాణము కొనసాగించినట్లు సహాయము చేయమని, శుభకరమైన ప్రయాణం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. బలహీనులను బలపరచమని ప్రార్థన చేయుచున్నాను.
బలహీనులైనటువంటి వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంతానం లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కానీ యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగాని బిడ్డలకు న్యాయము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. ఇజ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. మా సంఘాలలో జరగబోచున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. ప్రేయర్ టీమ్స్ను దీవించండి. ప్రార్థన బృందాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను దీవించండి. వర్షిప్ టీమ్స్ను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఈ పరిచర్యలో అనేక మందిని సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితేనే నీ వాక్యం సెలవిచ్చుచుంటుండగా ఇంకా అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయండి. ప్రార్థనా సహకారము, ఆర్థిక సహకారము, పరిచర్య సహకారము, అనేక రకములుగా నీ బిడ్డలు సహకారులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. ఈరోజు బర్త్డేలు జరుపుకునిచున్న బిడ్డలు దీవించండి. యానివర్సరీలు జరుపుకునిచున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయండి. నలిగిన స్థితిలో, కృంగిని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కేడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.